చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉధృతంగా మంజీరా నది పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జల దిగ్బంధంలోనే ఇంకా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఉంది. ఆలయాన్ని మంజీరా నది పూర్తిగా చుట్టుముట్టింది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతూనే అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంజీరా నది ఉగ్ర రూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 32,998 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 43,634 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలుంటే ప్రస్తుతం 19.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జల దిగ్బంధంలోనే ఇంకా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఉంది. ఆలయాన్ని మంజీరా నది ఏ విధంగా చుట్టుముట్టిందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆలయం ఎదుట మంజీరా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఆలయం మొత్తం కూడా వరద పోటెత్తి ఆలయం మునిగిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తున్నాం. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఎగువన సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద ఉధృతి ఇంకా పెరుగుతుంది. గంటకి ఆ వరద ప్రవాహం ఏ విధంగా పెరుగుతుందో పొంగుతుందో మనం చూస్తున్నాం. మీరు ఎగ్జాక్ట్గా డ్రోన్ విజువల్ ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం దగ్గర ప్రస్తుత పరిస్థితి, వరద ప్రవాహానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం దగ్గర ప్రస్తుత పరిస్థితి మీరు చూశారు. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా జలాలు వెళుతున్నాయి. హల్దీ వాగు ఉధృతికి తూప్రాన్, విల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండు వాగు ఉధృతికి టేక్మాల్, అల్లాదుర్గ్, వడ్పల్లి మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై వరద నీరు చేరింది. పలు చోట్ల రోడ్లు తెగి వాహన రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితుంది. దీంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. పోతుల బొగుడులో రోడ్డు ఏ విధంగా కోసుకుపోయిందో మీరు చూస్తున్నారు. రోడ్డు ఏ విధంగా కొట్టుకుపోయిందో మీరు చూస్తున్నారు. ఆ వరద ఫ్లోటింగ్కి పూర్తిగా రోడ్లన్నీ దెబ్బతినిపోయి ఎంత ఉధృతంగా ఆ వరద ఫ్లోటింగ్ అనేది ప్రవాహం అనేది కొనసాగుతుందో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. పోతులపొగడలో రోడ్డు ఏ విధంగా తెగిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు. రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడుతుంది. అట్నుంచి ఇట్నుంచి ఎవరూ వెళ్ళలేని పరిస్థితుంది. రోడ్డు పూర్తిగా కోసుకుపోయి వరద ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో 9391942254, సిద్దిపేట జిల్లా సిపి ఆఫీసులో 8712667100 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. భీకరంగా వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఒకవైపు మంజీరా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు. రోడ్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. మరోవైపు వనదుర్గామాత ఆలయం దగ్గర ప్రస్తుతం మంజీరా నది ఏ విధంగా ఉప్పొంగి ప్రవహించి ఆలయం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా విజువల్స్ రూపంలో మీరు చూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి వర్షాల కారణంగా ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది. బీభత్సం సృష్టించింది చాలా ప్రాంతాల్లో. మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంజీరా నది ఉగ్ర రూపం దాలుస్తోంది. సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 5 గేట్లు ఎత్తి
నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా వరద పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నారు. మంజీరా నది ఈ భారీ వర్షాలకు మరోవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో కూడా మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆలయం దగ్గర ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఆలయం లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోయి అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తుందంటే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కూడా పోతులబుగడ రోడ్డు కొట్టుకుపోయింది, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. అక్కడ స్థానికులు ఈ వరదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితుంది. మరోవైపు మంజీరా నది ఇంకా గంటకు ఫ్లోటింగ్ పెరుగుతోంది. ఇంకా గంటకు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉప్పొంగి ప్రవహించడంతో చాలా ప్రమాదకరంగా ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఇక అక్కడ ఇన్ఫ్లో 32,998 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 43,634 క్యూసెక్కులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సింగూరు ప్రాజెక్ట్ దగ్గర పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలుంటే ఇప్పుడు 19 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలదిగ్బంధంలో 7 పాయల వనదుర్గామాత ఆలయం ఇంకా ఉంది. ఆలయాన్ని మంజీరా నది చుట్టుముట్టింది. అక్కడ అధికారులు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎక్కడైనా వరద ప్రవాహం మీ ఏరియాలో ఎక్కువగా ఉంటే పూర్తిగా రోడ్లు ఏమన్నా కొట్టుకుపోయి ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఉంటుంది, ఎక్కడైనా ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఉంటే ఆ సమాచారం తప్పకుండా అందించండి. హుటాహుటిన అధికారులు వచ్చి అక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందుకే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు జనావాసాల్లోకి పూర్తిగా వరద ప్రవాహం వస్తే ఇళ్లలోకి వాటర్ వస్తుంటే కనుక ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులతో టచ్లో ఉండండి. ఎప్పటికప్పుడు మీ సమాచారం అందిస్తే కనుక హుటాహుటిన అక్కడ సహాయక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.